ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్లే కామ్రేడ్లని మరోసారి నిరూపించుకున్నారు. ఎలక్షన్ టైంలో తగ్గడం మరోలా కలిసొచ్చిందని లీడర్లు సంబరపడుతున్నారు. సామాజిక న్యాయం డిమాండ్లు బలంగా వినిపిస్తున్న టైంలో టైమింగ్ షాట్ కొట్టామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసే ముందుకెళ్తున్నారు. పదవుల పంపకం ఇతరత్ర అంశాల్లో రెండు పార్టీల దోస్తీ మంచిగానే ఉంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మీడియా అకాడమీ చైర్మన్ పోస్ట్ సిపిఐ అడగ్గానే నామినేటెడ్ కోటాలో పదవిచ్చింది కాంగ్రెస్. ఎన్నికల ముందు మాటిచ్చినట్టుగానే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటు కామ్రేడ్లకు ఇచ్చారు. ఎమ్మెల్సీ సీట్లపై పార్టీలో ఎంత ఒత్తిడి ఉన్నా పొత్తు ధర్మంలో భాగంగా ఎర్రన్నలను పిలిచి ఓ సీట్ ఇచ్చారు. వాళ్ళ సీటు వాళ్ళిష్టం, ఎవరినైనా ఎంపిక చేసుకోవచ్చు, అంతవరకు ఓకే. కానీ కాంగ్రెస్ లీడర్లు అనుకున్నదొకటైతే జరిగింది మరొకటనే చర్చ జరుగుతోందట. పార్టీ సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళకు ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చింది కాంగ్రెస్. రెడ్డి సామాజిక వర్గానికి సిపిఐ వాళ్ళు ఇచ్చుకుంటారులేనని అనుకున్నారట కాంగ్రెస్ పెద్దలు. మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డిలకు ఎవరికో ఒకరికి ఛాన్స్ వస్తుందని భావించారట. సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ నేతలతో సఖ్యతగా ఉండే చాడా వెంకటరెడ్డి తనకు తప్ప ఎమ్మెల్సీ ఇంకెవరికి వస్తుందిలే అనుకున్నారట. ఏ చర్చ లేకుండానే తన పేరు ఏకగ్రీవంగా ప్రకటిస్తారని ఆశించారట. కానీ పార్టీలోని వైరి వర్గమంతా ఒక్కటై పార్టీ భేటీ జరగాల్సిందే, క్యాండిడేట్ ఎవరో మీటింగ్ లో తేల్చాల్సిందేనని పట్టుబట్టిందట. అభ్యర్థి ఎంపికపై మొత్తానికి మీటింగ్ పెట్టుకున్నారు కామ్రేడ్లు. ఎమ్మెల్సీ సీటు ఎవరికిద్దామనే చర్చలో సీనియర్ కామ్రేడ్ చాడా ఫైర్ అయ్యారట. కాంగ్రెస్ తో పొత్తు తానే సెట్ చేశానని, పొత్తుకు బీజం వేసింది కూడా తానేనని, కాబట్టి తనకే సీటు ఇవ్వాలని పట్టుబట్టారట. వరంగల్ వెలమ సామాజిక వర్గం సీనియర్ లీడర్ రేసులో తానున్నానని ముందుకొచ్చారట. ఇంకెవరున్నారని పార్టీ పెద్దలు అడిగితే పార్టీలన్నీ బీసీ మంత్రంతో ఉన్నాయని, తన పేరు పరిశీలించాలని నల్లగొండ కామ్రేడ్ నెల్లికంటి సత్యం అభ్యర్థించారట. ఒక్కొక్కరుగా రేసులోకి 3 నేతలు వచ్చారు. కడదాకా మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో ప్రయత్నించినా పార్టీ సీనియర్లు ససేమిరా అన్నారట. పార్టీలో ఎంతసేపు పాత వాళ్లేనా, కొత్త వాళ్ళకిస్తే, అందులోనూ బీసీకిస్తే పార్టీలో కొత్తదనం ఉంటుందనే లైన్లో కొడవలితో నరక్కొచ్చారట. ఫైనల్ గా ఓటింగ్ తో అధికారికంగా నెల్లికంటి సత్యం పేరు ఖరారు చేయడంతో అటు చాడా ఇటు వరంగల్ లీడర్ అల్కపాన్పు నెక్కారట. పార్టీలో ఈ మార్పు ఎమ్మెల్సీతోనే ఆగదని పెద్ద స్థాయిలోనూ జరగబోతోందట. మొత్తానికి ఎర్రజెండ పార్టీలో కూడా అనూహ్య మార్పులు చేర్పులు చోటు చేసుకొని ట్విస్ట్ ఇవ్వడం పొలిటికల్ గా ఒకంత చర్చకు దారితీస్తోందట.